ఓటింగ్ అనాలిసిస్ వీడియో అంటే ఇది. సో మీకు 3 అదిరిపోయే అప్డేట్లు చెప్తాను కంటెస్టెంట్స్ గురించి, వాళ్ళ ఓటింగ్ గురించి. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి ప్లీజ్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఊచ కోత కోస్తున్నాడు. ఈ వారం అంతా కళ్యాణ్ గారి రూల్ నడుస్తూనే ఉంటుంది. సో 2 తెలుగు స్టేట్స్లో ఆ పిల్లోడే ఫస్ట్ ఉంటాడు, టాప్లో ఉంటాడు. దెర్ ఈజ్ నో డౌట్ దట్. ఇంతాక నిన్న ఎపిసోడ్లో అసలు ఎస్పెషల్లీ ఆ సుమనన్న కోసం ఆ టైంని హోల్డ్ చేసి సుమనన్నకి ఆ టైం ఇచ్చినప్పుడు మామూలుగా కూడా కాదు అసలు. నిత్యం లేకుండా జర్రని ఎలివేటర్ వేసుకుని పైకి వెళ్తే ఎలా ఉంటుంది ఓటింగ్లో, అలా ఉన్నాడు అనమాట. కింద నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఈ అబ్బాయికి ఓటింగ్లో చాలా డిఫరెన్స్ ఉందంట. ఆ రేంజ్లో పడుతుంది ఓటింగ్. ఓకేనా. హైలైట్ ఏంటంటే ఈ అబ్బాయిది నిన్న సుమనన్నకి అలా ఇవ్వడం పెద్ద గొప్ప విచిత్రమా ఏంటి? సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం పెద్దగా ఇష్టం లేదు కదా. సో అందుకనే తన దగ్గర ఉన్న టైంని ఇంకొంచెం తగ్గించుకున్నాడేమో అని ఎవరైనా అంటే, సో దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిందే పాయింట్, నేను కూడా అదే అంటుంది. ఆ అబ్బాయి అక్కడ అంటే ఫ్యామిలీ వీక్, ఎమోషన్స్ అన్ని హైలో ఉంటే ప్రతి ఒక్కరికి డ్రామా చేసే దానికి స్కోప్ ఉంటుంది ఆ అబ్బాయికి. సో ఈ ఫ్యామిలీ ఇష్టం లేదు అయినా కానీ, రాకపోయినా పర్లేదు అంటున్నాడు ఆ అబ్బాయి, అయినా కానీ దేర్ ఇస్ అ ఛాన్స్ డ్రామా చేయడానికి. అలాంటి డ్రామాలు ఏమీ చేయకుండా సుమనన్నకి ఇచ్చేసి 15 నిమిషాలు 20 నిమిషాలు ఆయనకి ఇచ్చి ఇతను 15 నిమిషాలు తీసుకున్నాడు. తనుజ అడిగితే తనుజ దగ్గర ఇస్తారంటున్నాడు. ఇప్పుడు సంజన గారికి ఇచ్చారంట. సో అది నేను చెప్తుంది, ఎవరు కనిపిస్తే వాళ్ళకి మీకు కావాలా మీకు కావాలి మీకు కావాలని ఇచ్చేస్తున్నాడు అబ్బాయి. ఇచ్చేసిన తర్వాత పక్కకి వెళ్ళి ఇట్లా డ్రామా చేయట్లా అబ్బాయి. ఓకేనా. సో అది నచ్చుద్ది నాకు. అంటే జెన్యున్గానే ఉంటున్నాడు. ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నాడో నా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదని, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి చాలా నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ డ్రామా చేసేదానికి స్కోప్ ఉన్నా కూడా ఆ అబ్బాయి ఆ డ్రామాని చెయ్యట్లేదు. సో చేయనప్పుడు ఏమనిపిస్తుంది, అరే జెన్యున్గానే ఉన్నాడు కదా కుర్రాడు అని అనిపిస్తుంది. సో అదే నేను చెప్తున్నా. అందుకని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఓటింగ్ అండి. మామూలుగా పడట్లేదు ఆ అబ్బాయికి ఓటింగ్. అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఈ అబ్బాయి గురించి ఒకటి, మిస్డ్ కాల్స్లో రాము అనుకున్నాం కదా మన తోపు, ఈ అబ్బాయి తోపు ఇప్పుడు ఎట్ ప్రజెంట్. మామూలు కూడా కాదు అసలు. ఫోన్లు ఆగట్లేదంట, ఛార్జింగ్లు అయిపోయినా కానీ ఛార్జింగ్లు పెట్టుకొని మరి హలో హలో సుబ్రావ్, హలో సుబ్రావ్, హలో సుబ్రావ్ కొడుతున్నారంట మిస్డ్ కాల్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అసలు ఆగట్లేదు మిస్డ్ కాల్స్ ఈ అబ్బాయికి. మేబీ ఇంకా ఆపేస్తారేమో అసలు ఈ అబ్బాయి మిస్డ్ కాల్స్, మా వల్ల కాదురా అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆ రేంజ్లో పడుతున్నాయి ఈ అబ్బాయికి మిస్డ్ కాల్ ఇమాన్యుయల్కి. అది లెక్క గుర్తుపెట్టుకోండి ఇమాన్యుయల్ గురించి. అండ్ ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళ మమ్మ కోసం ఫస్ట్ టైం సాక్రిఫైస్ చేస్తున్నాడు ఇమాన్యుయల్. ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుయల్ ఏదైనా వాళ్ళ మమ్మ కోసం చేస్తున్నాడు గట్టిగా అంటే ఇదిగో ఇదే. సో వాళ్ళ మమ్మ కోసం, సంజన గారి కోసం వీళ్ళ దగ్గర నుంచి టైం కొంచెం తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు సో కళ్యాణ్ కొంచెం ఇస్తాడు, ఇమాన్యుయల్ కొంచెం ఇస్తాడు, బర్నీ గారు కొంచెం టైం ఇస్తారంట. సో అని తెలుస్తుంది. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ మాత్రం గట్టిగానే ఇస్తారు. మన ఇమాన్యుయల్ దగ్గర 45 మినిట్స్ ఉంటుంది అనుకుంటా టైము. సో మేబీ దాంట్లో 20 మినిట్స్ 25 మినిట్స్ ఇమాన్యుయల్ తనకి ఇస్తారు అనుకుంటా. ఓకేనా. సో ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సంజన గారికి ఇస్తారు. సో ఆబ్వియస్లీ సంజన గారికి ఎవరు ఎంత టైం ఇచ్చినా కానీ సంజన గారు ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సంజన గారికి మళ్ళీ దెబ్బ ఇది. బిగ్ బాస్ టీం ఎందుకు ఆమెని రుణగ్రస్తురాలను చేస్తుంది, ఎందుకు ఆమెని అలాగా ఒకళ్ళ మీద డిపెండెంట్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ ఇస్తున్నాడు, ఇమాన్యుయల్ ఇస్తున్నాడు, బర్నీ గారు ఇస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ మీదకి ఇంకా గట్టిగా మాట్లాడలేదు. జస్ట్ ఆమెను బయటికి వెళ్ళి లోపలికి తీసుకొచ్చే దాని ప్రాసెస్లో అది ఆమెకు కూడా తెలుసు పెద్ద విచిత్రం కాదని. ఆమె చేసినా చేయకుండా లోపలికి పంపిస్తారని తెలుసు, అయినా కూడా చేశారు వాళ్ళు. అందుకని చెప్పి ఆమె గట్టిగా వాళ్ళతోటి గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఒకవేళ మాట్లాడినా మళ్ళీ పక్కకు వచ్చి ఏడొస్తుంది. అలాంటి ఆమెని వాళ్ళ పిల్లల కోసం ఇప్పుడు ఆమెని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం అడగటం, వాళ్ళు టైం ఇచ్చేయడంతో అసలు ఇంకా నోరు తెరవగలుగుతుందా నామినేషన్లో? ఇంకా అసలు నామినేషన్స్ ఎపిసోడ్లో ఆమె ఏమన్నా మాట్లాడగలుగుతుందా ఎవరి గురించి అయినా కానీ? ఇక్కడ మొత్తం హౌస్ అంతా ఆమెకి హెల్ప్ చేశారయ్యా. ఒక్క దివ్య తప్పితే మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సుమనన్న తప్పితే ఇంకా దివ్య సుమనన్న మార్చి ఆమె నామినేషన్ చేసుకోవాలి. సంజన గారు అందరూ హెల్ప్ చేస్తున్నారు ఆమెకి. పాపం ఆమెను ఒక స్పాట్లో పెట్టేస్తున్నారు బిగ్ బాస్ టీం అయితే మాత్రం సంజన గారిని. సో సంజన గారు వచ్చేసరికి 5th ప్లేస్లో ఓటింగ్ పడుతుందండి. నిన్న చాలా బాగా మాట్లాడారు. అండ్ నిన్న చాలా బాగా ఏదైతే ఆ పాపతోటి బాగా ఆడుకున్నారు, అయినా కానీ స్టిల్ 5th ప్లేస్లో కొనసాగుతున్నారు. సో 3rd ప్లేస్లోకి వచ్చేసరికి ఎవరు ఊహించరు. ఎవరు వచ్చారంటే ద గ్రేటెస్ట్ బర్నీ గారు వచ్చారు. సో బర్నీ గారు ఈ వీక్ అసలు మామూలుగా లేదండి. నిన్న ఎస్పెషల్లీ తనూజ గారు ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ చేత ఆయన దగ్గరికి వెళ్ళి అలాగా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పారో, ఎమోషన్స్ అన్ని పీక్స్లోకి వెళ్ళి ఉంటాయి. ఓటింగ్ లైన్స్ అన్నీ మారిపోయి ఉంటాయి. ఓటింగ్ అంతా షిఫ్ట్ అయి ఉంటుంది.
ఓకేనా. అండ్ బర్నీ గారికి ఈ మధ్య చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఓటింగ్ పడుతుంది బర్నీ గారికి. అంటే ఒకప్పుడు బర్నీ గారిని చూస్తే ఏంద్రా ఈయన మనం అనుకున్నది వేరు, ఏంది వేరు కదరా అని, అంటే పెద్దరికం ప్రదర్శిస్తూ అవసరమైనప్పుడు వాయిస్ రేస్ చేస్తూ మళ్ళీ అందరితోటి మంచుకుంటూ మళ్ళీ అవసరమైనప్పుడు వాయిస్ రేస్ చేస్తూ ఇది గేమ్ యాక్చువల్గా బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన గేమ్ అస్తే ఒక పెద్ద ఏజ్ పర్సన్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన కూడా క్రింజ్ చేస్తున్నాడా అని అనిపించింది ఒకప్పుడు. ఆ నోట్లోంచి మనం అసలు మాట్లాడకూడదు, ఎప్పుడు క్రింజ్ అనకూడదు అంత పెద్ద వ్యక్తిని. అయినా కూడా ఆయన క్రింజ్ చేస్తున్నాడని చెప్పి మనం అనుకున్నామంటే ఆయన సిచ్యువేషన్ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎస్పెషల్లీ కొంచెం మారాడు ఆయన. అండ్ తనూజ ఈయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, వద్దు మన గేమ్ మనం ఆడుకుందాము బర్నీ గారు అని చెప్పడము. సో ఇలాగా. అండ్ ఆ అమ్మాయి కొంచెం హెల్ప్ చేసింది దీనికి, నాన్న అనకుండా ఆయన గేమ్ ఆ అమ్మాయి కొంచెం, అమ్మాయికి తెలియకుండా అమ్మాయి కాపాడుతుంది. అక్కడున్న హౌస్లో రితుని కానీ ఇమాన్యుయల్ని కానీ బర్నీ గారిని కానీ అమ్మాయి కాపాడుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి చేయకుండా ఇప్పుడు బర్నీ గారిని నాన్న అనకపోవడం అనేది ఆ అమ్మాయి ఆయనకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నా కానీ ఆయన తీసుకుంటాడు, గట్టిగా అనలేడు నువ్వు అనొద్దని. దివ్య గారితో గట్టిగా చెప్పలేకపోతున్నాడు ఆయన. సో కాబట్టి ఈ అమ్మాయి అనకపోవడం ఆయనకి బీభత్సమైన ప్లస్. నిన్న ఎపిసోడ్ బీభత్సమైన ప్లస్. వాళ్ళ సిస్టర్ ఆయనకి కాళ్ళకి దండం పెట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు, అది నెక్స్ట్ లెవెల్ నవ్వుతో భవిష్యత్తు. 3వ ప్లేస్లోకి బర్నీ గారు వచ్చారు. సో 4th ప్లేస్లో డెమోన్ ఉన్నాడండి. సో నిన్న డెమోన్కి కానీ అవి ప్రోమో కానీ పడి ఉంటే, అది జరుగుంటే డెమోన్కి కూడా మంచి ఓటింగే పడేది. బట్ నిన్న డెమోన్ సుమనన్న కోసం ఆగిపోయాడు, కొంచెం హెల్ప్ చేయమంటే తనూజ అడగంగానే. తనూజ మీద బీభత్సమైన రెస్పెక్ట్ ఉంది డెమోన్కి. డెమోన్ చాలా బాగా చూసుకుంటారు తనూజని. బట్ సమ్వేర్ ఎక్కడో అది తనూజ వైపు నుంచి కొంచెం తగ్గింది కానీ. సో డెమోన్కి మాత్రం తనూజ అంటే మంచి ఇష్టం, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ కూడా ప్లీజ్ డెమోన్ కొంచెం హెల్ప్ చేసి సుమనన్న కంటే, అవునా సుమనన్న అని చెప్పి హెల్ప్ చేసేసారు. అబ్బాయి టక్కన అయిపోయాడు, ఇంకా నార్మల్గా హెల్ప్ చేసేసాడు. అక్కడ లేకుంటే అబ్బాయి ట్రై చేస్తుంటే, ఎందుకంటే ఇమాన్యుయల్ సరిగ్గా కట్టుకోలేదని చెప్పి సంజన గారు అక్కడ ఆపేశారు. మేబీ ఇంకొంచెం ఫాస్ట్గా ట్రై చేస్తుంటే 45 minutes ఈ అబ్బాయికి దొరికేవేమో. బట్ ఆగిపోయాడు సుమనన్న కోసం. చెప్పే కదా నేను బాహుబలి బల్లాల దేవ కాన్సెప్ట్లో బాహుబలి ఆగిపోయి ప్రజల్ని ఆ లాస్ట్ ఫైట్లో ఫస్ట్ పార్ట్లో వంగోమని చెప్పి కాలకేళ్ళు నేస్తారు చేశారు షాట్, అలాగనమాట. సో ప్రజల కోసం మనిషి ఆగిపోయాడు యుద్ధంలో. అలాగా డెమోన్కి కూడా మంచి ఓటింగే పడుతుంది. బట్ 4th ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. 5th ప్లేస్లో సంజన గారు కొనసాగుతున్నారు. 6th ప్లేస్లో లీస్ట్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. నిన్న దివ్య గారు చేసిన హడావిడి మామూలు హడావిడి కాదు అసలు, అది రచ్చ చేశారు. ఇక్కడ సంజన గారిని పాపం అర్థం చేసుకోవాలి సిట్యువేషన్. ఆమె ఒక సిట్యువేషన్లో ఉన్నారు ఎట్ ప్రెసెంట్, పిల్లలు రావట్లేదు, ఇంకా బిగ్ బాంబ్ అన్నారు. ఈవెంతో పిల్లలు వస్తారని తెలిసినా కూడా, సో వచ్చిన పిల్లలతోటి వచ్చిన వాళ్ళని చూసి, ఎందుకంటే ఒక మదర్ వస్తారు. నిన్న ఈ బుడ్డ పాప వచ్చింది, అందరూ మదర్లు లేదా బర్నీ గారి కోసం డాక్టర్ వస్తారు. ఆమె సిట్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుంది ఆమెకి. ఎందుకంటే ఆమె 5 నెలల పాపను వదిలేసి వచ్చింది. ఆమెకి ఏమో 10వ క్లాస్ పిల్లోడో లేకపోతే 10th ఇంటర్ కుర్రాడో ఉంటే అయినా కూడా ఈమె బాబు ఇంత చేస్తుందని అనుకోవడానికైనా కానీ దేర్ ఇస్ ఛాన్స్, పాసిబిలిటీ, ఒక మాట అనడానికైనా కానీ. మరింత డ్రామా చేస్తుందని 5 నెలల పసిగుడ్డును వదిలేసి వచ్చింది గేమ్ కోసం. ఆ పిల్లోడికి మహా అంటే 3-4 ఏళ్ళు ఉంటాయేమో, ఇంకా తక్కువ ఉండొచ్చేమో. ఆ పిల్లోని వదిలేసి వచ్చిందామా. ఒక చిన్న పాపను చూస్తే వాళ్ళ పాప గుర్తొచ్చి ఉంటుంది. రేపు పొద్దున ఇప్పుడు డెమోన్ వాళ్ళ మదర్ వచ్చారు నిన్న నైట్. ఆమెకి బాధ అయ్యేదా. సో ఆ అబ్బాయికి అన్నం కలిపి పెడతా ఉంటుంది. తల్లి స్థానంలో ఉన్న ఈమెకి బాధ ఉండదా. ఇలాంటివి ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామా నిన్న ఆ గేమ్లో. ఇది ఆమె సంచాలక చేసిన గేమ్లో. సో కళ్యాణ్ తనకి షిఫ్ట్ చేస్తున్నాడు తన సుమనన్నకి, అది ఇది మార్చుకోవద్దు, మార్చుకుంటే ఏమైనా నాకు నష్టం జరుగుద్దేమో, నన్ను అంటాడేమో బిగ్ బాస్, నువ్వు చేసిన ఈ సంచాలక్కి నీకు ఉన్నది కూడా లేదు, అసలు నీకు ఇంక ఇవ్వము, మేము ఇద్దామని అనుకున్నాము, పిల్లల్ని ఇవ్వమేమో, చూపించాం మేము అని చెప్తారేమో, డైరెక్ట్గా స్టేజ్ మీద చూపెడతారేమో సండే పూట అని ఆమె భయం ఆమె ఉంటుంది. ఆ భయంతో ఆమె ప్లీజ్ కళ్యాణ్, వద్దు కళ్యాణ్, మళ్ళీ నాకే లాస్ అయితే కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్ అని చెప్పి ఆమె అంటుంటుంది. మధ్యలో దివ్య ప్లీజ్ నువ్వు మాడబాకు దివ్య అంటే, దివ్య మాట్లాడితే కళ్యాణ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారేమో, తీసుకోకుండా ఉండిపోతారేమో. సో మనం కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో అడిగితే, సో కళ్యాణ్ ఏమైనా తీసుకుంటాడేమో, సుమనన్న దగ్గర నుంచి చేంజ్ చేసుకుంటాడని చెప్పి ఆమె అడుగుతా ఉంటే, మధ్యలో సుమనన్న కోసం ఏమొచ్చి మాట్లాడటం దివ్య, నేను బరాబర్ మాట్లాడతా అది ఇది మాట్లాడేసరికి ఒక పక్క ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలా. ఆమెకు ఒక పక్క ఫ్యామిలీ రావట్లేదు, వస్తుందో రాదో తెలియదు, ఒకవేళ గట్టిగా మనసు లోపల పంపిస్తారులే బిగ్ బాస్ అనుకున్నాం. కానీ ఇలాంటివి చేస్తే, ఇలాంటివి ఏమైనా మైనస్లు జరిగితే పంపించలేమో, అసలుకి ఎసరు వచ్చుద్దేమో అని ఆమె బాధపడతా ఉంది. ఆమె బాధను మనం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు అలా పిచ్చిగా మాట్లాడటం, ఆరిపోయే దీపానికి ఎక్కువలాగా పిచ్చిగా అరస్తుంది అమ్మాయి. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అట్టా ఈ వీక్ వెళ్ళిపోతాను, నాకు క్లియర్గా అర్థమవుతుంది, గట్టిగా అరుద్దాం, నచ్చినట్టు ఉందాం, నచ్చినట్టు అరుద్దాం, నచ్చినట్టు చేద్దాం అని చెప్పి ఆమె అట్లా చేస్తూ ఉందన్నమాట. అది దివ్య గారు. సో దివ్య గారు లీస్ట్ పొజిషన్లో ఉన్నారండి.
సో బర్నీ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్, మిస్డ్ కాల్స్ దుల్లగొడుతున్నారు. మూడో ప్లేస్లో కళ్యాణ్కి హైలైట్ ఏం తెలుసా, వాళ్ళ మదరు నేను వెళ్ళారు కదా హౌస్లోకి, ఈరోజు మనకి టెలికాస్ట్ చేస్తారు అది. వాళ్ళ మదర్ చెప్పిన మాట ఏంటంటే కళ్యాణ్కి ఏం చెప్పుంటుంది, నీకు నచ్చినట్టు ఆడుకోపోరా అనిందంట. అంతే, ఇంకా అదే చెప్పాలి కళ్యాణ్కి. ఫస్ట్ 3 వారాల ముందు అదే థర్డ్ వీక్లో ఏమన్నా ఫ్యామిలీ వీక్ జరుగుంటే, నువ్వు అమ్మాయిల మీద చేతులు వేసి మాట్లాడక నాన్న, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, అందరితో బాగుండు, అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటున్నావు, అందరితో మంచిగా ఉండు నాన్న, కొంచెం తగ్గించు, ఇలాంటి పత్యాపరాలు తగ్గించు నాన్న అని చెప్పడానికి ఛాన్స్ ఉండేది ఆ పిల్లోడికి. నాకు సార్ ఎలిమినేషన్ రౌండ్లోకి తీసుకెళ్ళి మామూలు ఇప్పుడు కదా లాగి పెట్టి కొట్టినట్టు చెప్పాడు. అరే బాబు గేమ్ ఆడు, ఇలాంటి చేతులు ఏంటి మాట్లాడడం కాదు, నీ చేతల్లో చూపించు అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. సో ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఆ పిల్లోడికి అర్థమైంది. ఇప్పుడు ఆ పిల్లోడు గేమ్ బాగానే ఆడుతున్నాడు, మార్చుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి ఆడ టెన్షన్ పడ్డాయినప్పుడు తనుజాత రైవలరీ పెట్టుకో, ఉన్న హౌస్ మేట్స్ అందరితో గొడవ పెట్టుకో అని చెప్తారేమో అని అనుకున్నా. వాళ్ళ అమ్మ చాలా నీట్గా మంచిగా నీకు నచ్చినట్టు ఆడుకోపోరా అని చెప్పింది. సో ఈ అబ్బాయి ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నాడో అలాగే ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. డెమోని కూడా వాళ్ళ మదర్ అదే చెప్పారు, నార్మల్గా ఉండు, నార్మల్గా గేమ్ ఇప్పుడు ఎలాగ ఆడుతున్నావు అలాగే ఆడు, టూ మచ్గా. నిన్నటి వరకు డెమోన్ వేరే, నిన్న ఆ నామినేషన్లో చాలా ఆర్టిఫిషియల్గా కనిపించాడు డెమోన్. మేబీ వాళ్ళ మదర్ అది కూడా చెప్పొచ్చేమో, అంతొద్దు కొంచెం నార్మల్గా గేమ్ ఆడుకో అది ఇదని. అండ్ రితు నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అని చెప్పి వాళ్ళ మదర్ అన్నారంట. అది మామూలు హైలైట్ కాదండి, అసలు నెక్స్ట్ లెవెల్. డెమోన్ వాళ్ళ మదర్ రితుకి అలా చెప్పడం, సో అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్స్లో కొంతమంది ఫ్యామిలీస్ లోపలికి వచ్చి వేరే కంటెస్టెంట్స్ కొంచెం రూడ్గా బిహేవ్ చేయడము, కొంచెం ఇగ్నోర్ చేయడము, ఇలాంటివి చేస్తే ఏమైందంటే ఆ కంటెస్టెంట్కి పాజిటివ్ అయితే ఈ కంటెస్టెంట్కి నెగిటివ్ అవుతుంది. లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరేం చేసినా, బయట ఉన్న వాళ్ళు ఎవరేం చేసినా అది కంటెస్టెంట్ మీద ఆ ప్రభావం పడుద్ది. బిగ్ బాస్ కూడా ఏమైనా చేసినా ఆ కంటెస్టెంట్ మీద ప్రభావం పడుద్ది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, ఆ కంటెస్టెంట్. ఎఫెక్ట్ అయ్యే పొజిషన్లో ఉంది కూడా ఆ కంటెస్టెంట్. సో ఎఫెక్ట్ చేయాలి అనుకునేది కూడా ఆ కంటెస్టెంట్ని బయట నుంచి వాళ్ళు. సో కాబట్టి అందరితోనే బాగానే మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళిన ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరితోనూ బాగానే మాట్లాడారు. దివ్య వాళ్ళ మదరు నిన్న ఫస్ట్ ఎంటర్ అయ్యారంట. సో దానికి తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారు. సో దివ్య వాళ్ళ మదర్ కూడా నిన్నే ఎంటర్ అయ్యారంట. చూద్దాం మరి బర్నీ గారితో ఎలా మాట్లాడారు ఏంటి ఇవన్నీ. నాకు తెలిసి మోస్ట్లీ బాగానే మాట్లాడుంటారు. సో ఇదన్నమాట ఓటింగ్ అనాలిసిస్. సో మీరు ఎవరికి ఓట్ వేశారనేది కామెంట్ చేయండి. సో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది కామెంట్ చేయండి. నో ఎలిమినేషన్ పడితే ఓకే, కానీ లో ఎలిమినేషన్ లేకపోతే నాకు తెలిసి దివ్య గారు ఆల్రెడీ బట్టలు సర్దేసుకొని ఉంటారు, రెడీగా ఉంటారు. ఆమె కూడా తెలుసు, అందుకని చెప్పాను కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా చాలా గట్టిగా మనం నచ్చినట్టు ఉందామని చెప్పి ఆమె ఉంటుంది. ఓకేనా. ఇదేనమాట ఓవరాల్గా అందరినీ కవర్ చేశా ఓటింగ్ అనాలిసిస్. సో జై హింద్.